అందరికీ నమస్కారము. ఈరోజు మన కోసం ఒక ప్రత్యేకమైన దివ్య ఆయుధాల క్విజ్ తీసుకొచ్చాను. ఆయుధాన్ని చూసి దేవుని గుర్తుపట్టగలరా? అంతేకాదు, ఆ ఆయుధం యొక్క ప్రాముఖ్యత, అది ఎలా రూపొందింది, దాని వెనక ఉన్న ఆసక్తికరమైన పురాణ విశేషాలను కూడా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సుదర్శన చక్రాన్ని ఎవరు రూపొందించారని పురాణాలు చెబుతున్నాయి? బ్రహ్మ, విశ్వకర్మ, శివుడు, ఇంద్రుడు. విశ్వకర్మ. విశ్వకర్మ సూర్యుని తేజస్సులోని భాగంతో సుదర్శన చక్రాన్ని రూపొందించి మహావిష్ణువుకు సమర్పించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. వజ్రాయుధం తయారీలో ఏ మహర్షి ఎముకలు ఉపయోగించబడ్డాయి? అగస్త్యుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, దధీచి. దధీచి. దధీచి మహర్షి లోకక్షేమం కోసం తన ఎముకలను దానం చేయగా వాటితో విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేశారు. పినాకం అనే దివ్య ధనస్సు ఎవరిది? విష్ణువు, ఇంద్రుడు, శివుడు, వరుణుడు. శివుడు. పినాకం పరమశివుని దివ్య విల్లు. అది అపార శక్తి, ధర్మరక్షణకు ప్రతీకగా భావిస్తారు. చెరుకు విల్లు ఏ దేవుని ఆయుధం? ఇంద్రుడు, శివుడు, విష్ణువు, కామదేవుడు. కామదేవుడు. కామదేవుని విల్లు చెరుగుతో, బాణాలు, పుష్పాలతో ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఇవి ప్రేమకు ప్రతీక. త్రిశూలం ప్రధానంగా దేనికి ప్రతీక? సృష్టి, స్థితి, లయం, 4 వేదాలు, అష్టదిక్కులు, నవగ్రహాలు. సృష్టి, స్థితి, లయ. త్రిశూలము సృష్టి, స్థితి, లయ అనే విశ్వచక్రాన్ని సూచిస్తుంది. వేల్ శక్తి ఆయుధమును కార్తికేయునికి ఎవరు ప్రసాదించారు? లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి, గంగాదేవి. పార్వతీదేవి. పార్వతీదేవి తారకాసుర సంహారం కోసం కార్తికేయునికి వేలును ప్రసాదించిందని స్కందపురాణం చెబుతుంది. గాంధీవం చివరకు ఎవరి చేతికి చేరింది? భీముడు, కర్ణుడు, అర్జునుడు, నకులుడు. అర్జునుడు. గాంధీవం బ్రహ్మ నుంచి అనేక దేవతల చేతుల మీదుగా మారి చివరకు అర్జునునికి చేరింది. పుష్పబాణాల ప్రత్యేకత ఏమిటి? అగ్నిని వెలిగిస్తాయి, శత్రువును నిద్రపుచ్చుతాయి, పర్వతాలను చీలుస్తాయి, ప్రేమను కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రేమను కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కామదేవుని పుష్పబాణాలు ప్రేమ, ఆకర్షణకు ప్రతీకగా చెప్పబడతాయి. నందక ఖడ్గం ఏ దేవుని దివ్య ఆయుధం? మహావిష్ణువు, శివుడు, బ్రహ్మ, సూర్యుడు. మహావిష్ణువు. నందక ఖడ్గం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ప్రతీకగా భావిస్తారు. పరశు గొడ్డలితో ప్రసిద్ధి చెందిన అవతారం ఏది? శ్రీరాముడు, పరశురాముడు, బలరాముడు, కృష్ణుడు. పరశురాముడు. పరశురాముడు పరశుతో అధర్మాన్ని శిక్షించిన విష్ణువు అవతారం. హలం ఏ దేవుని ప్రధాన ఆయుధం? యముడు, ఇంద్రుడు, బలరాముడు, వరుణుడు. బలరాముడు. బలరాముని హలం వ్యవసాయం, శ్రమ, బలానికి ప్రతీక. కోదండం అనే విల్లు ఎవరిది? అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, శ్రీరాముడు.
శ్రీరాముడు. కోదండం శ్రీరాముని ధర్మయుద్ధానికి చిహ్నంగా నిలిచిన దివ్య విల్లు. గద దేనికి ప్రతీకగా భావిస్తారు? బలం, స్థిరత్వం, సంపద, విద్య, శాంతి. బలం, స్థిరత్వం. గద శారీరక బలం మాత్రమే కాదు, మానసిక ధైర్యాన్ని కూడా సూచిస్తుంది. పాశం ఎక్కువగా ఏ దేవునితో అనుబంధం కలిగి ఉంటుంది? అగ్ని, వరుణుడు, వాయుదేవుడు, చంద్రుడు. వరుణుడు. వరుణుని పాశం నియంత్రణ, క్రమశిక్షణ, కర్మబంధాన్ని సూచిస్తుంది. వృతాసురుడిని సంహరించడానికి ఉపయోగించిన ఆయుధం ఏది? త్రిశూలం, సుదర్శన చక్రం, వజ్రాయుధం, పరశు. వజ్రాయుధం. ఇంద్రుడు వజ్రాయుధంతో వృతాసురుడిని సంహరించాడని ఋగ్వేదం, పురాణాలు చెబుతున్నాయి. అంకుశం ఏ గుణాన్ని సూచిస్తుంది? కోపం, అహంకారం, ధనం, మనసుపై నియంత్రణ. మనసుపై నియంత్రణ. అంకుశం మనసు, ఇంద్రియాలను నియంత్రిస్తుందని, సరైన మార్గంలో నడిపించాలని సందేశాన్ని ఇస్తుంది. వాసవి శక్తిని కర్ణుడికి ఎవరు ఇచ్చారు? ఇంద్రుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ. ఇంద్రుడు. ఇంద్రుడు కవచకుండలాల దానానికి ప్రతిఫలంగా కర్ణుడికి వాసవి శక్తిని ఇచ్చారు. త్రిశూలం 3 మొనలు మరో ఏ భావనకు ప్రతీకగా చెబుతారు? 4 యుగాలు, సత్వ, రజస్, తమస్, పంచభూతాలు, అష్టసిద్ధులు. సత్వ, రజస్, తమస్. త్రిశూలము సత్వ, రజస్, తమస్ అనే 3 గుణాలను అధిగమించాలనే సందేశాన్ని కూడా సూచిస్తుంది. ముసలం ఏ దేవునితో ప్రసిద్ధి చెందింది? పరశురాముడు, హనుమంతుడు, బలరాముడు, అర్జునుడు. బలరాముడు. ముసలం బలరాముని శౌర్యం, వ్యవసాయ సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారు. సుదర్శన చక్రం ప్రధాన ఉద్దేశం ఏమిటి? యజ్ఞరక్షణ, వర్షం కురిపించడం, సంపద ప్రసాదించడం, ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని నాశనం చేయడం. ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని నాశనం చేయటం. సుదర్శన చక్రం మహావిష్ణువు ధర్మరక్షణ కోసం ఉపయోగించే అత్యంత శక్తివంతమైన దివ్య ఆయుధంగా పురాణాల్లో వర్ణించబడింది. హలో డివోటీస్, మీరు ఎంత స్కోర్ చేశారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని భక్తి క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.